బెడ్షీట్లని రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. మరి వాటి వాషింగ్ పరిస్థితి ఏంటి? రెగ్యులర్గా వాష్ చేస్తున్నారా? చూద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ బ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేసే బెడ్షీట్స్ గురించి. ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత కష్టపడినా రాత్రి నిద్ర అనేది చాలా అవసరం. అలాగే ఆ నిద్ర కూడా చాలా పీస్ఫుల్గా ఉండాలన్నమాట. దానికోసం మన పిల్లోస్ అలాగే బెడ్షీట్ అయితే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. ఇక్కడ చూడండి, నేను పిల్లో పాడవకుండా 2 పిల్లో కవర్స్ అయితే యూస్ చేస్తాను. ప్రశాంతంగా నిద్రపోవాలంటే మన బెడ్షీట్ అని క్లీన్గా ఉండాలి. మురికిగా ఉన్నట్టయితే ఆ ఫీలింగ్లోనే ఉంటాము, ప్రశాంతంగా నిద్ర పట్టదు. కాబట్టి బెడ్షీట్స్ని ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయితే వాష్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇక్కడ నేనైతే బెడ్షీట్స్ తీసి వాష్ చేస్తున్నాను. ఈరోజు వాషింగ్ డే లాగా పెట్టుకున్నాను అనమాట. అదే కాకుండా మేము చుట్టి వెళ్ళిపోతున్నాము, దానికోసం అని చెప్పేసి ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ అయితే ఒకే రోజు వాష్ చేస్తున్నాను. బెడ్షీట్ తీసేశాక ఇలాగా బెడ్స్ని దులుపుకున్నట్టయితే వాటి మీద ఏమైనా దుమ్ము ఉన్నట్టయితే వదిలిపోతుంది. అలాగే బెడ్షీట్స్ చూడటానికి క్లీన్గా ఉంటాయి, కానీ వాటికి చాలా మురికి ఉంటుందండి. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు మన బాడీ నుంచి వచ్చే స్వెట్ అలాగే మన తలకుండే నూనె అయితే బెడ్షీట్ పట్టేసుకుంటుంది. అది మనకు కనిపించదు, కానీ ఆ స్వెట్ స్మెల్ అలాగా ఒక 4-5 డేస్ మనం వాష్ చేయకపోతే చాలా ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయితే బెడ్షీట్స్ వాష్ చేయడానికి ట్రై చేయండి. బెడ్షీట్స్, బ్లాంకెట్స్, ఇంకా పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా. ఇక్కడైతే నేను 2 బెడ్స్ మీద ఉండే బెడ్షీట్స్ అయితే తీసేసాను అనమాట. తీసేసి వాష్ చేయడానికైతే ఇక్కడ వేసుకుంటున్నాను ఒక చోట. బెడ్షీట్స్ మురికిగా ఉన్నట్టయితే వాటి వల్ల మనకు ఎలర్జీస్ అలాగే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా 2-3 డేస్కి ఒకసారి బెడ్షీట్స్ని మార్చండి. ఎందుకంటే చిన్నపిల్లల విషయంలో మనము అజాగ్రత్తగా ఉండకూడదు. ఇంకా పెట్స్ పెంచుకునే వాళ్ళైతే బెడ్షీట్స్ని అలాగే బ్లాంకెట్స్ని డైలీ వాష్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే పెట్స్ దగ్గర బ్యాక్టీరియా చాలా ఉంటుంది, కాబట్టి డైలీ అయితే వాష్ చేసి చేంజ్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే నేను కొంచెం సర్ఫ్ వేసేసి డిటర్జెంట్ నానబెట్టేశాను అనమాట. నానబెట్టేసి వాష్ చేశాను కూడా. ఇంకా ఇప్పుడైతే బ్యాగ్స్ వాష్ చేస్తున్నాను పిల్లలవి. పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చారు. ఆర్మీ స్కూల్స్కి ఇంకా 20 డేస్ స్కూల్ ఉండాలి, కానీ ఇప్పుడుండే సిచ్యుయేషన్ బట్టి ఆర్మీ స్కూల్స్ అయితే హాలిడేస్ ఇచ్చేసారనమాట. అందుకోసమని చెప్పేసి మేము ఇంటికి కూడా వచ్చేస్తున్నాం. ఇంకా దానికోసమే ఇక్కడైతే నేను బ్యాగ్స్ అన్నీ వాష్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా బెడ్షీట్స్ ఎక్కువ రోజులు రావాలంటే మెషిన్లో కంటే కూడా మనము హ్యాండ్ వాష్ చేసుకున్నట్టయితే నీట్గా క్లీన్ అవుతాయి, అలాగే చాలా రోజులు కూడా వస్తాయి. వాషింగ్ మెషిన్లో వేసినట్టయితే మురికి అంత చక్కగా వదలవు. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా హ్యాండ్ వాష్ చేస్తుంటాను. కొంచెం హెవీగా ఉండేవి అంటే నేను ఎత్తలేనివి, వాటిని వాష్ చేయలేనివి అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను. ఇక్కడైతే పాప బ్యాగ్ అయితే వాష్ చేసేసాను, బాబు బ్యాగ్ వాష్ చేస్తున్నాను. వీడి బ్యాగ్కి ఎక్కువ మురికి ఉంటుంది, ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాడు. పాప అయితే నీట్గా వాడుకుంటుంది. వాష్ చేసి నీటిలో జాడిచ్చేసి ఇలాగా నేను ఎత్తగలిగినవి పైన పెట్టాను, ఎత్తలేని బ్లాంకెట్స్ అయితే కిందే ఉంచేసాను అనమాట. ఇంక ఇక్కడైతే వాషింగ్ కంప్లీట్ చేసి నేను బయటకు వచ్చేసరికి మా పిల్లలు చూడండి బెడ్స్ని ఎలా చేశారో. ఇలా చేసేసి ఆడుతున్నారనమాట వాటితోని. ఇద్దరు ఇంట్లో ఉన్నారంటే ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. ఇంకా అయితే బెడ్ మీద అయితే బెడ్షీట్స్ వేస్తున్నాను. ఇంటికి వెళ్ళే ముందు పాత బెడ్షీట్స్ అయితే వేస్తాను, ఎందుకంటే మేము వచ్చేసరికి ఎన్ని డేస్ పడుతుందో తెలియదు కదా. ఇంకా 3-4 మంత్స్ పట్టచ్చు. ఈ వార్ సిచ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు, కాబట్టి కొత్తవి అంటే రెగ్యులర్గా వాడే వేస్తే ఎక్కువ దుమ్ము పట్టిపోయి వచ్చాక క్లీన్ చేసుకోవడం కష్టమవుతుంది. ఇలాగా పాత వేసినట్టయితే క్లీనింగ్కి
అవ్వకపోయినా కూడా ఇంకా ఆల్రెడీ పాతవే కాబట్టి పడేసేయచ్చు. అందుకని చెప్పేసి ఇక్కడైతే బెడ్షీట్ పాతవి అయితే వేసేసానమాట. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు నాకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. అలాగే మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ రూమ్లో కూడా బెడ్ మీద బెడ్షీట్ అయితే వేశాను. ఇక్కడ చూడండి, ఇది పాత బెడ్షీటే, కాకపోతే ఒక చోట చిరిగిపోయినదనమాట. చిరిగిపోయిన చోట ఇలాగ ప్యాచ్ చేసేసి ఒక బ్యాగ్ లాగా కుట్టాను, మా లగేజ్ బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి. మేము లీవ్ నుంచి వస్తూనే వాష్ చేసి ఈ బ్యాగ్లో అయితే పెట్టేస్తానమాట. ఇంకా మంచిగా ఉన్న పార్ట్ ఏమో అలాగా సింగిల్ బెడ్షీట్ లాగా అయితే కుట్టేసుకున్నాను. ఈ టిప్ మీకు యూజ్ అయినట్టయితే కామెంట్ చేయండి. నేను పాత బట్టలను అయితే పడేయనండి, ఇలాగే రీయూజ్ చేసుకుంటూ ఉంటాను. అవి బాగా పాడైపోయాకైతే పడేయడానికో లేదంటే క్లీనింగ్కో యూజ్ చేసి పడేస్తాను. ఇంక ఇక్కడైతే వాష్ చేసినవన్నీ బయట ఆరేసాను అనమాట. మ్యాట్స్ కూడా క్లీన్ చేసేసాను, పనిలో పని అయిపోయిద్దని చెప్పేసి. ఇంకా ఈ బట్టలు అయితే ఆరేసి వచ్చాక ఇంకా బకెట్స్ కూడా వాష్ చేస్తున్నాను. బకెట్స్ మగ్స్ కూడా వీక్లీ వన్స్ అయితే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎక్కువగా బాత్రూంలో నీళ్లు పడినప్పుడు తడి అలానే ఉంటుంది కదండి, వాటికి పాచి వచ్చినట్టుగా అలా అయిపోతుందన్నమాట. అలా అవ్వకుండా నీట్గా ఉండాలంటే మాత్రం వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను బకెట్స్ అలాగే మగ్స్ అయితే క్లీన్ చేస్తున్నాను. చెప్పాను కదండి, నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. ఎడిటింగ్ ఇంకా మంచిగా రావట్లేదు, కానీ నేర్చుకొని క్లియర్గా వీడియో అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. మీరు వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే నా వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుందన్నమాట. అలాగే మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి, ఖచ్చితంగా ఫాలో చేస్తాను. నేను కూడా కొత్తగా నేర్చుకుంటున్నాను ఇప్పుడే. అంతేనండి, ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను బకెట్స్ మగ్స్ క్లీన్ చేసేసాక వైపర్ని కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం, కానీ చాలా వరకు క్లీన్ చేయడం మర్చిపోతుంటాము. అలా కాకుండా వైపర్ని కూడా క్లీన్ చేసి పెట్టుకోండి, నీట్గా ఉంటుంది. నేనైతే ప్రతిసారి వాష్ చేసిన వెంటనే ఇలాగా వైపర్ కూడా క్లీన్ చేసేసి పెట్టుకుంటానన్నమాట. అంతేనండి ఈరోజు వీడియో. బాయ్, మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.